హలో ఫ్రెండ్స్, ఒక ఎఫర్మేషన్స్తో మనం ఎటువంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకోగలం. ఒక ఎఫర్మేషన్స్తో మనకు కావలసిన ఆనందాన్ని పొందగలం. ఒక ఎఫర్మేషన్స్తో మనం ఏమి కావాలనుకుంటున్నామో దానిని సాధించవచ్చు. ఈ ఎఫర్మేషన్స్ అనేవి మన లైఫ్ని మనం అనుకునే విధంగా, మన లైఫ్లో మనకు కావాలనుకునే విధంగా సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకుంటూ మనకు కావలసినవన్నీ కూడా సాధించుకోవడానికి ఉపయోగపడతాయి. అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏమిటి? మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిని ఒక స్టేట్మెంట్ రూపంలో రాసుకొని దానిని పదే పదే చెప్పుకోవడమే ఎఫర్మేషన్స్ అంటే. ఈ ఎఫర్మేషన్స్ చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడ్డాయి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సింది సాధించుకోవడంలో ఈ ఎఫర్మేషన్స్ అనేవి చాలా బాగా సహాయం చేశాయి. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మైండ్ పవర్ అనేది 90% అనేది సబ్కాన్షియస్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మిగతా 10% కాన్షియస్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం లావు తగ్గాలి అన్నా, ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి మానేయాలి అన్నా మనం కాన్షియస్ మైండ్ తోటే చెబుతూ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. ఇలా కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయడం ద్వారా ఈ ఎఫర్మేషన్స్ అనేవి పని చెయ్యవు. నిజంగా ఎఫర్మేషన్ అనేది పని చెయ్యాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు చాలా చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్కి నిజానికి అబద్ధానికి అస్సలు తేడా తెలియదు. మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా సెంటిమెంట్ సీన్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏదైనా కామెడీ సీన్ వచ్చిందంటే నవ్వేస్తాం. హీరోకి జరుగుతున్న, హీరోయిన్కి జరుగుతున్న ఏదైనా విషయాన్ని కూడా అది నిజమే అని నమ్మేసి దానిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. నిజానికి అది సినిమా అని తెలుసు కూడా ఎందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతాం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ అది సినిమా అని మన సబ్కాన్షియస్ మైండ్కి తెలియకుండా అందులో వస్తున్న ఎమోషనల్ సీన్స్కి సబ్కాన్షియస్ మైండ్ రియాక్ట్ అయ్యి ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది దానికోసం ట్రైన్ చేయబడుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కీ పాయింట్ ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్ని ఎఫర్మేషన్స్ ద్వారా ట్యూన్ చేసుకొని మనకి కావలసినట్టు మనకి అనుకున్నది సాధించుకోవచ్చు. ఎఫర్మేషన్స్లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. చిన్నప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని చూడండి, మా పెద్దవాడు బాగానే చదువుతున్నాడు, చిన్నవాడు సరిగ్గా చదవడు, వీడు ఏ పని చేసినా సరిగ్గా ఉండదు అని పదే పదే అంటూ ఉంటారు. అక్కడ ఆ పిల్లవాడికి ఆ ఎఫర్మేషన్ ఏదైతే నెగిటివ్గా చెబుతున్నారో అది తన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. పెద్ద అయ్యాక కూడా అటువంటి నెగిటివ్ ఎఫర్మేషన్స్ తన మైండ్లో నాటుకుపోవడం, తన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోవడం వల్ల ఆ అబ్బాయి నిజంగానే ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా మందిలో వాళ్ళకున్న భయాలు, ఆందోళనలు అనేవి చిన్నప్పుడు జరిగిన ఏవో ఇన్సిడెంట్స్ వలనో, ఏవో మాటలను పదే పదే వినడం వలనో వాళ్ళ మైండ్లో, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి అలాగే పెద్ద అయిన తర్వాత కూడా అలాగే ఉంటాయి అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఏదైనా పని చేసేటప్పుడు ఏదో ఒక ఫియర్, ఈ పని నేను చేయగలనా, ఈ పని నేను చేస్తుంటే సక్సెస్ అవుతుందా, ఇలాంటి ఆలోచనలు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడే వాళ్ళ మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో నాటుకుపోయిన ఒక ఫియర్, ఒక భయం అనేది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో పదే పదే వినడం వలన
రిజిస్టర్ అయిపోయి వాటి ప్రభావం ఇప్పుడు కూడా పెద్దయిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏదైతే నెగిటివ్ ఎఫర్మేషన్స్ చిన్నప్పటి నుంచి వింటూ ఇది సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఇప్పుడు కూడా వాటి ప్రభావం వల్ల ఇప్పుడు కూడా భయపడుతున్నారో వాటిని ఎట్లా పాజిటివ్గా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు మీరు దానికి అనుకూలంగా దానికి వ్యతిరేకంగా అంటే పాజిటివ్గా ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ క్రియేట్ చేసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. అంటే పదే పదే ఆ ఎఫర్మేషన్స్ని ఎఫెక్టివ్గా ఫీల్తో పదే పదే చెప్పుకోవడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ట్రైన్ అయ్యి అది ఒక పాజిటివ్గా మారుతుంది. మీలో మీకు తెలియకుండానే ఒక ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఇలా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అనే దానికి ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయాలి. ఇప్పుడు మీలో ఉన్న నెగిటివ్ని ఒక నెగిటివ్ ఆలోచనల్ని మీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనల గురించి ఆలోచిస్తూ అది ఏమిటో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పటి నుంచి ఏదో బద్ధకస్తుడు, మీరు చాలా లేజీ ఫెలో అనే విషయాన్ని కనుక మీ మైండ్లో రిజిస్టర్ అయ్యి అది ఒక నెగటివ్ భావనగా మీరు ఫీల్ అయితే మీరు ఏం చేయాలి అంటే ఆ బద్ధకస్తుడు అనే దానికి పాజిటివ్ ఎఫర్మేషన్గా నేను ఏ పనైనా సరే చాలా యాక్టివ్గా ఎఫెక్టివ్గా చేస్తాను అనే పాజిటివ్ ఎఫర్మేషన్ని మీరే ఒక సెంటెన్స్ రూపంలో రాసుకొని దానిని పదే పదే ఒక పాజిటివ్ ఎఫర్మేషన్గా చెప్పుకోవాలన్నమాట. అంటే మీకు ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని మీలో ఉన్న నెగిటివ్ని మీరు గుర్తించి దానిని ఒక పాజిటివ్ ఎఫర్మేషన్గా రాసుకొని పదే పదే చెప్పుకుంటూ మీలో మీ సబ్కాన్షియస్ మైండ్ని ఒక పాజిటివ్ ఆలోచనగా మీరే ట్రైన్ చేసుకోవాలి అన్నమాట. మీ సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ట్రైన్ చేసుకోవడానికి ఎఫర్మేషన్స్ అనేవి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ పదే పదే చెప్పుకోవడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయ్యి అది మీకు చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని చెప్పి అదే ఎఫర్మేషన్ని అదే మాటని మీ దగ్గర పదే పదే అనిపించడం ద్వారా కూడా మీలో ఒక పాజిటివ్ ఆలోచనల్ని, పాజిటివ్ విషయాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయొచ్చు. దానిని మీకు అనుకూలంగా మీ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎఫర్మేషన్స్ని పాజిటివ్గా మారుస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీరు అనుకున్నది సాధించవచ్చు. ఎఫర్మేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అయినవి. కాబట్టి మంచిగా దాన్ని అప్లై చేసుకుంటూ మీ ఆలోచనల్ని, మిమ్మల్ని, మీ ఎదుగుదలని కంపల్సరిగా ఎఫర్మేషన్స్ను ఉపయోగించడం ద్వారా సక్సెస్ వైపు నడిపించుకోవచ్చు. ఇలా పదే పదే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి చెప్పుకోవడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది పూర్తిగా రీప్రోగ్రామింగ్ అయ్యి మీరు అనుకునే విధంగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మీలో మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయ్యి మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. అప్పుడు మీరు అనుకునేది ఏదైనా సరే సాధించగలుగుతారు. ఇలా సబ్కాన్షియస్ మైండ్ని ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి, ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయం మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, మనీ మంత్ర మీద మీకు గనక క్లాస్ కావాలి, ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.